1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, భార్యని నుదుటి పైన కిస్ చేయడం, హక్ చేసుకోవడం వల్ల ప్రయోజనాలు. నేను ఒక రీల్ చూశాను. ఆ ఎక్స్ప్రెషన్ వినాలి వెంటనే. అలా చేస్తే అసలు ఆ రోజు వైఫ్ కి అసలు ఏమి ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా చాలా రిలాక్స్ గా ఉంటుంది. తను ఎనర్జెటిక్ గా పనిచేస్తుంది. ఆ రోజు ఇంట్లో ఉండే వైఫ్ అయితే ఎనర్జెటిక్ గా పనిచేస్తుంది. హస్బెండ్ గాని చాలా మూవీస్ లో మనం చూస్తూ ఉంటాం. ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు దగ్గర పిలిచి నుదుటి పైన కిస్ చేస్తారు. కిస్ చేసి హగ్ చేసుకుని వెళ్తారు. తను చాలా హ్యాపీగా ఉంటుంది ఆ రోజు. అన్ని మర్చిపోతారు కూడా. మరి నిజంగా ఎంతమంది భర్తలు భార్యలు నిజంగా అలా హగ్ చేసుకోవడం, అలా కిస్ పెట్టడం ఉందా అంటే, అసలు అలాంటి టైం ఉందా అని అంటే, ఫస్ట్ నిజంగా దానివల్ల బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అంటారు మేడం? టైం ఉందా కాదు, అసలు తెలుసా అని. ఇది ఇంపార్టెంట్. అసలు తెలీదు. ఇప్పుడు మీరు అన్నట్టు పాత మూవీస్ లో ఎప్పటి నుంచో ఉన్నాయి. కాదే మరీ పాత మూవీస్ లో మనకి చూపించేవాడు కాదు. ఏదో ఇలా సైడ్ కి ఏదో ఇప్పుడు డైరెక్ట్ గా చూపిస్తున్నారు. అంటే ఇప్పుడంటే 40 సంవత్సరాలు 50 సంవత్సరాల మూవీస్ లో కూడా అన్ని భార్యాభర్తల బంధాలు బాగా చూపించారు. అప్పట్లో వాళ్ళన్నీ చూసి తెలుసుకుని మంచిగా వాళ్ళ సంసారాలు చేసుకున్నారని చెప్పాలి మన పేరెంట్స్ వాళ్ళు కదా. లేకపోతే ఇప్పటి వరకు వాళ్ళు కలిసి ఉండరు. ఇప్పుడు వస్తున్నాయా అలాంటి మూవీస్? ఇప్పుడు సినిమాల వాళ్ళే ఆ మంచి చెడు అన్నీ నేర్పుతారు. మరి మీకు కావాల్సి నేర్చుకుంటున్నారు కానీ జీవితానికి కావాల్సింది ఎందుకు నేర్చుకోవట్లేదు? ఇప్పటికైనా కొన్ని మూవీస్లో ఎన్నో మంచి విషయాలు చూపిస్తున్నారు. మరి ఎందుకు అవి నేర్చుకోవటం లేదు కదా? నేర్చుకోవాలి, నేర్చుకోండి. ఇప్పుడు ఫైటింగ్లు చేస్తారు, కత్తులతో పొడుస్తారు, లేకపోతే అత్యాచారాలు, రెవెంజ్లు, ఇవన్నీ మనకు అవసరం లేదు కదా. మనకు అన్నీ అవసరం లేదు. మనం అవన్నీ చెయ్యం. మనం నిత్యం ఏం చేస్తాము? ఉద్యోగం చేస్తాము, లేకపోతే భార్య పిల్లలతో మంచిగా ఉంటాము, సినిమాలకి షికార్లకి వెళ్తాం, ప్రాపర్టీస్ కొనుక్కుంటాం, పెళ్ళిళ్ళు ఇవి అని నార్మల్గా చెప్పాలంటే లైఫ్ ఇట్లా ఉంటుంది. మరి ఇలాంటి అంశాలు మూవీస్లో ఉన్నప్పుడు అలాంటి అంశాల్లో ఏ మంచి ఉంది అని చెప్పి చూసి మీరు అది తీసుకుని ఇంప్లిమెంట్ చేస్తే మీ కుటుంబం కూడా బాగుంటుంది కదా. ఇప్పుడు జనం బాగుండాలనే, జనం నేర్చుకోవాలనే చూపిస్తున్నారు అందులో. మరి మనం ఎందుకు నేర్చుకోవట్లేదు? ఆ రోజుల్లో వాళ్ళు నేర్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇక వేరే మీడియా లేదు, ఒక మూవీ తప్ప. మహా అంటే న్యూస్ పేపర్. ఆ రెండింటి ద్వారానే. న్యూస్ పేపర్ అంటే చదవటం, న్యూస్ పేపర్లో అలాంటి న్యూస్ రావు కదా, మూవీస్లోనే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వారానికి ఒక మూవీకి వెళ్ళేవారంట అప్పట్లో. వెళ్ళి అందులో ఉన్న ఫ్యాషన్సే కానీ, లైఫ్ స్టైలే కానీ, ఒక బంధానికి సంబంధించిన విషయం కానీ నేర్చుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్లో లేదా అంటే ఫ్యామిలీస్లో ఉంటుంది. సినిమాలో నేర్చుకున్న విషయం నేను చెప్తున్నా. ఇప్పుడు కూడా నేర్చుకోవాలి. లేదు అని నేను చాలామందికి చెప్తాను. అప్పట్లో మూవీలు చూడకూడదని ఏమన్నా ఉందా? లేదు కదా. చూడండి, ఎంతసేపటికి ఇవి చూస్తారు. కొరియన్ మూవీస్ ఏంటి, ఆ పేర్లు కూడా నాకు గుర్తుండవు. ఆ పిచ్చి పిచ్చి అన్నీ చూస్తారు. ఏంటి లాభం ఏంటి దాంట్లో? ఏమన్నా ఉపయోగం ఉందా? మనకు పనికిరాని అవన్నీ. మీరు కొత్త పాత కలిపి చూడండి. పోనీ పాత మూవీస్ చూడండి. ఇప్పుడు మన ఇండియన్ మూవీస్ ఓకే, వేరే కంట్రీస్ మూవీస్ చూసారంటే అందులో కూడా భార్యాభర్తలు చాలా బాగా ఉన్నట్టుగానే మనకు చూపిస్తాడు కదా. ఇప్పుడు హార్వెస్టింగ్ అని చెప్పి, పౌల్ట్రీస్ హార్వెస్టింగ్, గార్డెన్ హార్వెస్టింగ్ అన్నీ చూపిస్తుంటారు. అందులో చూడండి భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా వర్క్ చేస్తుంటారో. అలాంటివి చూస్తారా ఎప్పుడన్నా? చూస్తే తెలుస్తుంది అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారని. ఇప్పుడు భార్యని దగ్గరికి తీసుకోవడము, ఒక ముద్దు పెట్టడము, ఒక హగ్ ఇవ్వడము, అవన్నీ విడిగా మరి ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారో లేదో తెలియదు కానీ మరి అలాంటి మూవీస్లో అన్నీ చూపించారు. ఆ రోజుల్లో వాళ్ళందరూ పాటించారు. ఇంకా చెప్పాలంటే మళ్ళాంటి వాళ్ళ జీవితాల్లో కూడా అవన్నీ ఎన్నో సంఘటనలు ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైనా అని మీరు ఒక క్లాస్ పెట్టారు ఇందాక, ఎప్పుడైనా భార్యని ఒక హగ్ చేసుకోవడం, ఒక ముద్దు పెట్టడం అన్నారు. భార్యాభర్త అని అన్నప్పుడు ఈ పదాలు వాడటానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు కదా. అది ఆ భార్యాభర్తల మధ్యన ఉండేవే అవి. కాబట్టి ఇందులో సిగ్గుపడాల్సిన విషయం ఏమీ లేదు. అక్కడ కూడా ఈగో తెలుసా, నేనెందుకు దగ్గరకు తీసుకోవాలి, ఏమో లోకమైపోతాను, అలసైపోతాను అనుకుంటాడు భర్త. అలా అనుకుంటారు. నాకై నేను వెళ్తే నేను అలసైపోతానని భార్య అనుకుంటుంది. అయితే ఏంటంటే మీరు అన్నారు పాత మూవీస్లో అలా చూపించేవాడని. అయితే మరి అది చూపించారు కదా, మన సిగ్గుపు లేకుండా చూస్తున్నాం ఇలాగా. చూడటం ఎందుకు? మనం ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందో టెస్ట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ముద్దు పెట్టుకోకుండా ఉంటారా భార్యని? చెప్పండి మీరు. దగ్గరకు తీసుకోకుండానే పనులు జరుగుతాయా? కాదు కదా.
మరి అలాంటప్పుడు నిత్యం కూడా ఇప్పుడు చక్కగా ఒక టానిక్ లాగా మన దేని గురించి ఒకసారి మాట్లాడినట్టున్నాము, హగ్ చేసుకోవడం అనే దాని గురించి మాట్లాడాలి. చక్కగా మనకి డోపమైన్లు ఎండార్ఫిన్స్ Yes. అన్ని రిలీజ్ అవుతాయి. అయినప్పుడు ఒక హ్యాపీ మూడ్స్ వస్తాయి, చక్కగా నరాలన్నీ చక్కగా ఉత్తేజమై నరాలన్నీ ఫ్రీ అయ్యి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది లోపల. ఎందుకంటే ఆ ఎంజైమ్స్ రిలీజ్ అవ్వడం వల్ల దాని యొక్క ప్రయోజనం అది. కాబట్టి ఆ బంధం ఒక భర్త నుంచి భార్యకి, భార్య నుంచి భర్తకి, ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు భార్య హౌస్ వైఫ్ అయితే ఇంట్లో ఉంటుంది, ఉద్యోగానికి వెళ్తే వెళ్తుంది బయటికి, ఇద్దరు కూడా బాయ్ బాయ్ అని చెప్పుకుని వెళ్తారు కదా ఇంటి దగ్గర నుంచి. కలిసి వెళ్తున్నా సరే ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక దగ్గరికి హగ్ తీసుకుని ఒక ముద్దు పెట్టుకుని ఇద్దరు కార్ ఎక్కి వెళ్ళొచ్చు, బైక్ ఎక్కి వెళ్ళొచ్చు, అక్కడ ఆఫీసుల దగ్గర విడిపోవచ్చు, తప్పేంటి? ఇంకోటి ఇంట్లోనే ఉండే ఆడావిడైతే ఆవిడకి రోజంతా బోరు కొడుతుంది, పిల్లలు వెళ్తారు, భర్త వెళ్తాడు, పిల్లలు ఎప్పుడు వస్తారా, భర్త ఎప్పుడు వస్తారా ఎదురు చూస్తూ ఉంటుంది, ఒంటరితనం గడుపుతుంది ఆవిడ. అయితే పొద్దుట చాలా ప్రేమగా వెళ్ళాడు, నేనంటే చాలా ప్రేమ, ఇలా ఆలోచిస్తూ పనులు చేసుకుంటుంటుంది ఆవిడ. మీరు ఇందాక అన్నారు చాలా ఉత్సాహంగా, ఆ ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది? దానివల్లే వస్తుంది, ఆ టచ్ వల్ల వస్తుంది. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళంటే ఏంటో తెలీదు, అవి ఎలా ఉండాలో తెలీదు, పెళ్ళంటే ఏదో ఒక లైసెన్స్ లాగా ఫీల్ అవుతున్నారు. అవసరం లేనప్పుడు తీసి అవతల పారేయచ్చు ఆ బంధాన్ని, వారం రోజుల్లో నెల రోజుల్లో డివోర్స్ వస్తాయి అని ఒక ఆర్టిఫిషియల్ ఒక బాండ్ లాగా తయారైంది, అది ఒక వ్యాపారం లాగా తయారైంది, అవసరం అంతే. Yes. అట్లా కాదు, ఇద్దరు మనుషులు కలకాలం జీవించాలనే పెళ్లి చేసుకుంటాం, ఆ రోజులైనా ఈ రోజులైనా. దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అలా ఆలోచిస్తూ, నేనంటే చాలా ప్రేమ, మొన్న ఏదో కోపంలో అన్నాళ్లే, ఇవాళ తనకి ఇష్టమైంది వండాలి అని ప్రతిరోజు అనుకుంటుంది ఆవిడ కదా. ఆ ఆనందం, ఆ ఉత్సాహం సాయంత్రం వరకు పనిచేస్తుంది, అతనికి పనిచేస్తుంది. Yes. ఏదైనా పని చేస్తున్నప్పుడు కూడా మార్నింగ్ ఆ ఫీల్ గుర్తు వస్తుంది. ఆఫీస్లో అనవసరంగా ఆళ్ళవంక చూసి ఏళ్ళవంక చూసి దృష్టి కూడా రాదు. ఎందుకంటే నా భార్య ఇచ్చినటువంటి ఆ హగ్గులో నా మీద ఎంత ప్రేమ ఉందో కనపడింది, ఆ స్పర్శ ద్వారా తెలిసింది అని అతను ఫీల్ అవుతూ ఉంటాడు. Yes. అలాంటప్పుడు అతనికి అది గుర్తొస్తూ ఉంటుంది, వర్క్ చేసుకున్న చిన్న చిరునవ్వు ఇలా వస్తుంది కదా, మెమరీస్ ఏవో Memories. జ్ఞాపకాలు వస్తుంటాయి. సో అరే ఈవినింగ్ త్వరగా వెళ్ళాలి, ఇవాళ నాకు మైండ్ బాగుంది అనుకుంటూ ఉండొచ్చు కదా. ఇవి ఎందుకు మిస్ అవుతున్నారు మరి ఇప్పటి వాళ్ళు? తెలియక. చెప్తే అర్థం కాదు నవీన, చేసి చూడాలంతే. Thank you.